హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవీస్ కిచెన్ వరల్డ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. వినాయక చవితి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం అనుకుంటా. మాకైతే చాలా ఇష్టం. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేనైతే ఫస్ట్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈరోజు అనుకున్నానండి. నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకును. కానీ అన్ని వీడియోస్ అయితే తీసాను అయినంత వరకు. కాకపోతే మా పాప అయితే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే కొన్ని అయితే ఆటోమేటిక్గా అవే డిలీట్ అయిపోయండి, ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడాను. సరే అని చెప్పేసి ఉన్నవైతే మాత్రం నేనైతే అప్లోడ్ చేశాను. ప్లీజ్ అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నా ఫస్ట్ వీడియో ప్లీజ్. మేమైతే ఇంట్లో ఇది సెకండ్ టైం అండి పెట్టడం వినాయకుడిని. ఫస్ట్ టైం ఒకసారి పెట్టాం, మళ్ళీ ఇది సెకండ్ టైం అండి. మా మ్యారేజ్ అవ్వకముందు మా హస్బెండ్ ఎక్కువగా వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా వీధిలో వినాయకుడిని పెట్టేవారంట. మా మ్యారేజ్ 2019లో అయ్యింది. మా మ్యారేజ్ అవ్వడానికి ముందు కూడా మేము వినాయకుడిని అయితే వీధిలో పెట్టామండి. అప్పుడు మా అత్తయ్య ఇంటి దగ్గర అయితే బయట అయితే పెట్టారు. 7 అడుగుల విగ్రహం అయితే తీసుకొచ్చి పెట్టారండి. మా హస్బెండ్ అయితే 5 డేస్ ఉంచారు. చాలా బాగా చేశారు. అక్కడ దీపారాధన, అలాగే హోమం, కుంకుమ పూజ, అలాగే భజన అన్నీ పెట్టి 5 డేస్ నుంచి అయితే వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాము. మేము అప్పుడే అనుకున్నామండి మా మ్యారేజ్ అయిపోతే కంపల్సరీ మళ్ళీ పెడతామని చెప్పేసి. అలాగే మా మ్యారేజ్ 2019లోనే అయిపోయింది. ఇంక మా మ్యారేజ్ అయిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత అయితే మేమైతే మళ్ళీ వీధిలో అయితే వినాయకుడిని పెట్టామండి. తర్వాత మళ్ళీ మా బాబు కూడా పుట్టాలని చెప్పి మేము అనుకున్నాము. ఒక పాప ఒక బాబు. మాకు బాబు పుట్టిన తర్వాత కూడా మేమైతే బాబుకి సెకండ్ మంత్ అప్పుడైతే మళ్ళీ వీధిలో వినాయకుడిని అయితే పెట్టాము. అప్పుడు కూడా 5 డేస్ ఉంచామండి వినాయకుడిని పెట్టేసి. ఈసారి అయితే ఇంట్లోనే పెట్టుకున్నామండి. ఈసారి 3 డేస్ ఇంట్లో ఉంచుదామని చెప్పి అనుకున్నాం, కానీ చిన్నపిల్లడు కదా అస్సలు అయితే మా బాబు సపోర్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ఒక్కరోజే ఉంచేసి నిమజ్జనం అయితే చేసేసాము. ఇక్కడైతే వంటలన్నీ నేను చేసి అన్నీగా రెడీగా పెట్టేశాను. ఇంకా మా బాబుని చూసుకోవడం కష్టమని చెప్పి తనే అయితే మొత్తం రెడీ చేసేసారండి. మండపం అన్నీ కూడాను. వినాయకుడిని కూడా అలంకరించేశారు బొట్లు గట్ట పెట్టి. అయినా ఇలాంటి విషయాల్లో మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఉంటారు, పూజలు చేయడంలో కూడాను. దేనికైనా సరే నాకు ఇంకా ఏ విషయంలో అయితే తను హెల్ప్ చేయరు, కానీ పూజ విషయంలో అయితే కంపల్సరీగా చేస్తారండి. మొత్తం తనే సర్దుకుంటారు, తనే మొత్తం చేస్తారు. వినాయకుడు అంటే బాగా ఇష్టం అండి మా హస్బెండ్కి అయితే. ఇంకా పూజ కూడా తనే చేసుకున్నారు. సరే అని చెప్పి నేనైతే తనకు కావాల్సినవన్నీ తన దగ్గర పెట్టేసి నేనైతే పిల్లల్ని చూసుకుని కూర్చోబెట్టుకొని అక్కడ పూజ అయితే విన్నానండి. ఇగోండి పూజ అయితే స్టార్ట్ చేశారు. వినాయకుడి పూజ ఇంట్లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంటే అంటే నాకు కూడా తెలీదు, విన్నాను నేను కూడాను. ఇంకా అలా అని కాకపోయినా మా హస్బెండే ఇప్పుడు చేస్తారు కదా, ఇంక ఈ సంవత్సరం కూడా తనే చేశారు. నేనైతే పక్కన కూర్చొని పూజ అంతా ఆలకించానండి మా పాపను పట్టుకొని. అలాగే మా పాప మా హస్బెండ్ అయితే పూజ అయితే చేశారు. చిన్నపిల్లలతో కూడా వినాయక చవితి వినాయకుడికి పూజ చేయిస్తే చాలా మంచిది కదా. ఇంకా సరే అని చెప్పేసి తన బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసి పూజ అయితే చేయించారండి. అలాగే నేను ఇంకో వీడియో కూడా తీసాను. ఇంకా పెద్ద వీడియో పోస్ట్ చేస్తే ఎక్కువ అదే టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే ఆ వీడియో నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నానండి. వినాయకుడిని అయితే తీసుకొని బీచ్కి వెళ్ళి అయితే మేమే నిమజ్జనం చేసామండి. ఎందుకో ఇంట్లో పెట్టుకున్నాం కదా, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇచ్చేయడం అని చెప్పేసి ఆ రోజు ఈవినింగే మేమే వెళ్ళి మా చేతులతో మేమే అక్కడైతే వినాయకుడికి మళ్ళీ పూజ చేసి నిమజ్జనం అయితే చేసామండి. నాకు వచ్చిన వంటలు అయితే వండి పెట్టాను. ఉండ్రాలు, అలాగే బూందీ, శనగలు, పాయసం, పులిహోర అయితే చేశాను. ఇంకా స్వీట్ అయితే తీసుకొచ్చేసారు. ఇవ్వండి పాపతో కూడా ఇక్కడైతే చేయించారండి. మా పాప వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుతో నవ్వుతుంది. నా వీడియోలు అయితే అన్నీ చూడండి. నా ప్రతి వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నాలా చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేనైతే వీలైనంత మట్టుగా వీడియోలు అయితే తీసి పెట్టాలని చెప్పి రోజు అలా చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. పిల్లలతో అవ్వదు కదా, ఎవరు సపోర్ట్ లేనప్పుడు. ఇంకా అలా అని చెప్పేసి నాకు వీలైనప్పుడు అయితే వీడియోలు తీసి పెడుతున్నానండి. నాకైతే 900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియోస్కి అంతమంది సబ్స్క్రైబ్ చేశారా అని చెప్పేసి. చాలామందికి 50K, 20K, 10K ఉంటారు. నాకు ఎందుకో తెలియదు 900 వచ్చినందుకు చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.